మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ఈ రోజు మనం పోతిమల్లైపాలెం లక్ష్మీవానంపాలెం దగ్గర ఉన్నామండి. ఇక్కడ ఏంటంటే అనుకోకుండా మనం మార్కెట్లోకి వచ్చాము. ఎండాకాలం వేడి అంటే అందరూ ఇళ్లలో ఉంటారు ఎండకు భయపడి. కాకపోతే ఎండాకాలం గుర్తొచ్చేది ఏంటంటే వేడి చేయకుండా తాగే పదార్థాల్లో ముఖ్యమైనటువంటిది కొబ్బరి బొండం అండి. సో కొబ్బరి బొండం అనేసరికి మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా చలామణి అయ్యే తాగే పదార్థం అయితే కనుక కొబ్బరి బొండాలు. సో కొబ్బరి బొండాలు అనేసరికి ఏంటంటే తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరి, కోస్తా అండ్ అలాగనే మన విశాఖపట్నం ఇటు సైడ్ కొద్దిగా కొబ్బరి బొండాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. సో ఇక్కడ ఈ కొబ్బరి బొండాలు వ్యాపారి ఏదైతే లీటర్ల లెక్క బాటిల్ అమ్ముతున్నారో అలాగే ఇప్పుడున్న మార్కెట్ రేట్లో కొద్దిగా తక్కువగా రేట్లు 25 రూపాయలకి కూడా బొండం అమ్మడం జరుగుతుంది. ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ మీ పేరు? సురేష్. సురేష్ గారు, ఈ బొండాల వ్యాపారం ఎప్పటి నుంచి చేస్తున్నారు? చిన్నప్పుడు 10వ క్లాస్ నుంచి చేస్తున్నాం. 10వ క్లాస్ నుంచి చేస్తున్నారు. ఎలా ఉంది? పర్లేదు, వ్యాపారం అలాగే పర్లేదు. అంటే ఎండాకాలం బిజినెస్ బాగుంటది. బాగుంటది. తక్కువ రేటుకి ఇస్తామండి మనం. రేటు మనం అదే అంటున్నాను, అదే ఆ పాయింట్కి వస్తున్నాను. అంటే మార్కెట్ లో బొండం ఒకటి 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు ఆ రేంజ్ లో ఉన్నప్పుడు మీరు ఒక బొండం 10 రూపాయలకి ఎలా అమ్మగలుగుతున్నారు? మాకు హోల్సేల్ వస్తుందండి. డైరెక్ట్ తోటలోకి వెళ్ళి తెచ్చుకుంటాం. మీరు బొండాలు ఎక్కడి నుంచి తెప్పిస్తారు? మా పైడిభీవరం, కోస్టా అక్కడి నుంచి తెప్పించుకుంటాం. అంటే తూర్పు గోదావరి, వెస్ట్ గోదావరి ఇటు పక్క. అంటే ఎటువైపు బొండాలు బాగుంటాయి? అంటే టేస్ట్ బాగుంటుంది. తూర్పు గోదావరి బాగుంటాయి సార్. అసలు మీకు ఎంత పడుతుంది? మీరు ఏ రకంగా లాభం వేసుకోవడం? మనకి రోజుకో రేట్ ఉంటదండి, మూమెంట్ బట్టి. అక్కడ మార్కెట్ లోనే ఫుల్ ఫ్లోటింగ్ ఉందంటే ఒక రేట్ ఉంటది, ఫ్లోటింగ్ లేదనుకో ఒక రేట్ ఉంటది. మీకు మామూలుగా ఇంత తక్కువ కాస్ట్ కావడానికి మెయిన్ రీజన్? మాకు మెయిన్ రీజన్ అంటే మా డైలీ వెళ్తాం సార్. డైలీ వెళ్తాను, దానివల్ల మాకు తక్కువ రేటుకి ఇస్తారు. మాకు తోటలో డైరెక్ట్ గా ఇక్కడ దొరకపోయినా, మార్కెట్ దొరకపోయినా డైరెక్ట్ తోటలోకి వెళ్ళి ఒక వ్యాన్ మీద తెచ్చుకొని పెద్దకాయలని కుట్లకి వేసి చిన్నకాయలన్నీ ఆటో మీద అమ్ముతాను. సో మీరు బాటిల్స్ లెక్క ఎక్కువ బిజినెస్ చేస్తారు? బాటిల్ లెక్క ఎక్కువ అవుతుందండి. మీకు కాయలు వచ్చి కూడా కోస్తా నుంచి వస్తాయి? కోస్ట్ నుంచి, కోస్టా, పైడిభీవరం, ఇటుపక్క రాజమండ్రి, కొవ్వూరు ఆ కాయలు అటుపైసి కూడా గెల్ల. ఏ కాయలు బాగుంటాయి? ఇటుపక్క బాగుంటాయండి మన సైడ్. ఇటుపక్క బాగుంటాయి. తూర్పు కాసి. సో అంటే ఎలా ఉంది? అంటే లాభాలు ఉంటుంది? లాభం ఉంటుందండి. లాభం లేకుండా ఎలాగని చెప్పి లాభంలో లాభం ఉంటుంది పక్కగా. మార్కెట్ లో చూస్తే కొద్దిగా ప్రైస్ తక్కువకి ఇస్తున్నారు. సో మీకు పర్లేదండి? మాకు పర్లేదండి, ఎందుకంటే మాకు కూల్ డబ్బులు వస్తే చాలు. మాకు వాళ్ళ 30 రూపాయలు, 40 రూపాయలు అమ్మితే మాకు అంత డబ్బులు మాకు అవసరం లేదు. మాకు 20 రూపాయలు ఏ రోజు కారు వస్తే 20 రూపాయలు వస్తే చాలు మాకు. ఇంటికి ఎలా సార్? రోజుకి ఎన్ని కాయలు కొడతారు? 400, 500 కొడతాం సార్. 400 కాయలు బిజినెస్ చేస్తారు. 400 కాయలు బిజినెస్ చేస్తారు. అంతా హ్యాండ్ వర్కే. కానీ ఇప్పుడు మిషనరీస్ వచ్చినాయి కదా. మిషన్లు మాకు అలవాట్లేదు. చిన్నప్పుడు ఇది మనకి ఇదే కొట్టడమే, అదే అలవాటు. అంటే మిషన్స్ వచ్చే చేతి శ్రమ ఉండదు కదా. అలా మీరు చెప్పింది రైటే, కానీ మరి చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. మిషన్లు మనకి అలవాటు లేదు. మిషన్లు అందుకనే మిషన్లు పెట్టుకుని చిన్నప్పటి నుంచి మాకు అలవాటు అయిపోయింది. మా దగ్గర 10th క్లాస్ ఉన్నప్పటి నుంచి మద్దిలపాలెం వ్యాపారం. మద్దిలపాలెం నుంచి ఇక్కడ మారికోసం వస్తాను. పిఎంపాలెం సెకండ్ బస్ స్టాప్ అమ్ముతాను. మీ బిజినెస్ ఎప్పుడు బాగుండాలని మా తరపు నుంచి అండ్ సుమన్ టీవీ తరపు నుంచి. థ్యాంక్ యూ.